హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్సీ ట్రిక్సీ. ఈరోజండి నేను పొయ్యితో పని లేకుండా ఒక మంచి స్నాక్ చేయబోతున్నాను. వీటిని వెదురు బియ్యము లేదా బ్యాంబో రైస్ అంటారు. వీటి వలన మోకాలు నొప్పులతో బాధపడే వారికి ఇవి చాలా మంచిదండి. ఇవి రావటానికి అంటే పండడానికి 35 సంవత్సరాల నుండి 40 ఏండ్ల వరకు పడుతుంది. కొంచెము వీటిని చూడ్డానికి చిన్న గోధుమలాగా కనిపిస్తాయండి. వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని 2 గంటల సేపు నానబెట్టుకుందాము. వెదురు బియ్యము 4 గంటలు నానబెట్టుకున్నాను. బాగా నానిపోయినాయి. ఇప్పుడు వాటర్ తీసేస్తాం. ఇప్పుడు స్నాక్ కోసం మొదట నూగులు వేస్తున్నాను. నూగుల వలన జింకు, కాల్షియము ఎక్కువగా ఉంటుందండి. తర్వాత జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పులో విటమిన్ B6, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుందండి. తర్వాత డేట్స్ వేస్తున్నాను. డేట్స్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొబ్బరి తురుంబట్టి వేస్తున్నాను. ఇవన్నీ కలుపుకుందాము. స్నాక్ రెడీ అయింది. మనము ఎంత టేస్ట్గా వండుకుంటామో అంతే ఆరోగ్యంగా వండుకోవడం కూడా ముఖ్యం. కాబట్టి ఇలాంటి సింపుల్ స్నాక్స్ ఇంట్లో ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో నేను చక్కెర, బెల్లం వాడలేదు, డ్రై ఫ్రూట్స్ వేసినాను. మహిళలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.